ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకు అధికార పక్షం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే విజిలెన్స్ దాడులు, ఐటీ దాడులకు పూనుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటా ఉంది. అలాగే తిరుపతిలో సైతం నిన్న ఓ తెలుగుదేశం నాయకుడి ఇంటి మీద ఐటీ దాడులు, విజిలెన్స్ దాడులు చేసి తీవ్ర భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి తిరుపతి తెలుగుదేశం అభ్యర్థి మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేసేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తున్నదని ఆరోపణలు వస్తుంది. ఎంతవరకు నిజమండి అది? నిన్న జరిగిన సంఘటన తెలుగుదేశం పార్టీ నాయకుడు సోదరులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరి వాళ్ళతో పోలీసులు కూడా కలిసి గుంపుగా ఒక 15 నుంచి 20 మంది వెళ్ళి ప్రతి రూము, ప్రతి బాత్రూము, ప్రతి చోట కూడా తనిఖీ చేయడం, ఆఖరికి వాళ్ళు ఏమో ఊహించిపోయారు. అవన్నీ ఏం దొరకలేదు. కేవలం భయభ్రాంతులు చేసి ఇటు ఒకరిని చేస్తే మిగతా తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు భయపడతారు, ఇంకొక పార్టీ కొమ్ము సపోర్ట్ చేయరు అనే ఒక ఉద్దేశంతో ఇటువంటి కుయుక్తులు పన్ని వైసీపీ తిరుపతిలో ఓడిపోతున్నాయని భయపడి ఇది పన్నిన పన్నాగం తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు, వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డి గారు అధికారులు కొమ్ము కాసి అధిష్టానానికి చెప్పి ఇటువంటి కుయుక్తులకు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా కూడా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇటువంటివి చేస్తే ఇంకా ప్రజలు, నాయకులు కూడా తిరగబడతారు. ఆ రోజులు దగ్గర వచ్చాయనేసి కూడా తెలియజేస్తున్నాం. సార్, దీని మీద మీరు ఏమైనా ఫిర్యాదు చేస్తారు? ఈసీ దృష్టికి తీసుకెళ్తారా? ఖచ్చితంగా కూడా ఎన్నికల ఎలక్షన్ల కోడ్ వచ్చింది, అమలైంది. ఇటువంటి తరుణంలో ఎన్నికల ఎలక్షన్ అధికారులకు వీళ్ళు తెలియజేయాలి. వితౌట్ నోటీసు అర్ధాంతరంగా వచ్చి భయభ్రాంతులు చేయడం ఖచ్చితంగా ఇది తప్పు, నేరం. మేము ఎన్నికల అధికారులకు తీసుకెళ్ళి వీళ్ళపైన తగిన చర్యలు కూడా తీసుకోవడానికి మా నాయకులు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు గారు, పురంధేశ్వరి గారు, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరితో చెప్పి మేము ఖచ్చితంగా కూడా అధిష్టానానికి తెలియజేసి వాళ్ళ ద్వారా దీన్ని ఖండించేదానికి మేము ప్రయత్నిస్తున్నాం. సార్, వైసీపీ గోడౌన్లో సీజ్ చేసినటువంటి ప్రచార సామాగ్రి ఇష్యూని డైవర్ట్ చేసేందుకే ఇలాంటి ఇన్సిడెంట్లు పాల్పడుతున్నారని చెప్పి అనుకోవచ్చా? ఇది మొదటి నుంచి అలవాటే వైసీపీ ప్రభుత్వానికి. ఏదైనా వాళ్ళ తప్పు ఒకటి బయటపడితే ఇంకొక తప్పును చేసి ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి కోసమే ఇది చేశారనేది నేను చెప్పడానికి కాదు, ఇది అలవాటే అయిపోయింది వాళ్లకు. ప్రతిసారి అలవాటే. జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా కరుణాకర్ రెడ్డికి, ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానంలో చేరుకొని రాష్ట్రం మొత్తానికి 100 కోట్ల విలువైన ఎన్నికల సామాగ్రి, ఆ సామాగ్రి ముసుగులో వేల కోట్ల విలువైన ఆభరణాలు అన్నింటిని కూడా డబ్బులు పంపిణీకి ఇవన్నీ చేస్తున్నారు. ఆఖరికి ఇవన్నీ చేసినా ఓడిపోతామని డమ్మీ ఈవీఎంలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా 2 గోడౌన్లు కూడా తెరవమంటే అధికారులు తెలియలేదు. అది ఎందుకు ఆ అధికారులు మౌనముద్ర వేసుకుంటున్నారో తెలియదు. అక్కడే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా బెడ్షీట్ వేసి కావిలు ఉన్నారు, సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ 2 గోడౌన్లు కూడా తెరిస్తే డమ్మీ ఈవీఎంలు కూడా బయటపడతాయి. ఆఖరికి ప్రజలు ఓట్లు వేయరని తెలిసిపోయింది. డమ్మీ ఈవీఎంలతో మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి కోటరీ ప్రయత్నిస్తూ ఉందని తెలియజేస్తున్నాం. మనం ఈరోజు తిరుపతి పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాం. నిన్న రేణిగుంటలో గోడౌన్లో తాయిలాలు, కోట్లాది రూపాయలకు సంబంధించిన తాయిలాలు కనపడినా కూడా ఒక గోడౌన్లో ఇన్ని తాయిలాలు ఉంటే ఇంకా 2-3 గోడౌన్లు తెరవాలి అని చెప్పడానికి అక్కడ ఉండగానే ఎలక్షన్ కమిషన్ కానీ అధికారులు కానీ ఇమీడియట్గా ఆ గోడౌన్లు తీసి అందులో ఉన్న ఏమున్నాయో చూడాల్సిన పరిస్థితి పోయి అక్కడ గోడౌన్లు వదిలేసి ఇక్కడ కోడూరు బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం నాయకుల ఇంట్లో వచ్చి పడ్డారు ఈ యొక్క విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళంటే. గుమ్మడికాయలు దొంగ అంటే
ఆ గుమ్మడికాయ దొల్లిపోతుంటే ఆవలు ఏరుకున్నాడంట. ఆడేమో కోట్లాది రూపాయలు గోడౌన్లో ఉంటే ఆ గోడౌన్లో ఓపెన్ చేయడం వదిలేసి ఇక్కడ వచ్చి ఇంకో నాయకుడు ఇంట్లో సోదాలు చెప్తున్నారంటే అసలు ఏం చేస్తున్నారు అధికారులు? ఇంతకు కోడ్ వచ్చినా కూడా ఈ అధికారులు వైసీపీ కబంధ హస్తాల్లోనే ఉన్నారా, వాళ్ళు చెప్పినట్టే పనిచేస్తున్నారా అనే విషయాన్ని మేము జనసేన తరఫున ప్రశ్నిస్తున్నాం. అలాగే కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో నిన్న సోదాలు జరపడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. గోడౌన్ల బయట తెలుగుదేశం జనసేన నాయకులు దుప్పట్లు మంచలేసి పడుకున్నారు. ఏంది మిగతా గోడౌన్లు తెరవమని? ఎందుకు గోడౌన్లు తెరవరు? అసలు తెరవడానికి మీకు జాప్యం ఏంటి? ఒక గోడౌన్లో అంత దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ గల వస్తువులు దొరికినప్పుడు ఇంకో గోడౌన్లు ఇమ్మీడియట్గా మా కళ్ళ ముందు తెరచాలి కదా, ఎందుకు తెరవడం లేదు? అంటే దీని వెనకాల ఇంకా అధికారులు వైసీపీ వాళ్ళ హస్తాల్లోనే ఉన్నారు అనే విషయాన్ని మేము రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి తాయిలాల విషయాల్లో మీరు వైసీపీ నాయకులకు ఇంకా అండదండలుగా ఉండాల్సిన పని పోలీసు వ్యవస్థ కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ వీళ్ళెవ్వరు కూడా పని చేయరాదు వైసీపీ నాయకుల యొక్క ఆదేశాల మేరకు అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వాలంటీర్ల మీద యాక్షన్లు తీసుకోవడం కాదు గొప్ప, పెద్ద పెద్ద అధికారులు అంటే చిన్న చిన్న చేపలను వదిలేసి పట్టుకొని తిమింగలాలను వదిలేసినట్టు మీరు చిన్న వాలంటీర్లను సస్పెండ్ చేయడం కాదు, ఇటువంటి పెద్ద వాటిలో హస్తాలు ఉన్న వాటిని సస్పెండ్ చేయండి, అప్పుడు బయటకు వస్తుంది. ఈ విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. అలాగే కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారి మీద జరిగిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడిని తీవ్రంగా జనసేన తరఫున జిల్లా అధ్యక్షుడిగా నేను ఖండిస్తున్నాను. విజిలెన్స్ దాడుల నుంచి బయటపడేందుకు అలాగే ఇష్యూని డైవర్ట్ చేసేందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతూ ఉంది అధికార పార్టీ అని చెప్పేసి జనసేన అభ్యర్థి తిరుపతి అభ్యర్థి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.